మీరు ట్రైన్స్ చాలా చూసి ఉంటారు, కానీ ఈ ట్రైన్ మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే ఇది ఒక యూనిక్ ట్రైన్. ఈ ట్రైన్ లోపల నుండి చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అంత యూనిక్ గా ఉంటుంది. అవును, నేను మాట్లాడేది ఫ్లయింగ్ రాణి ఎక్స్ప్రెస్ గురించి. ఇది ముంబై సెంట్రల్ మరియు సూరత్ ల మధ్య నడుస్తుంది. దీనిని లోపల నుండి చూస్తే ఒకవైపు నార్మల్ ట్రైన్ మాదిరిగానే కనిపిస్తుంది, కానీ రెండో వైపు చూడండి డబుల్ డెక్ ఉంటుంది. అంటే డబుల్ డెక్కర్ బస్సు మాదిరిగానే డబుల్ డెక్కర్ ట్రైన్ అన్నమాట. ఇది అప్వర్డ్. దీనితో పాటు ఇక్కడ చూడండి లోవర్డ్. నిజంగా యూనిక్ కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా డబుల్ డెక్కర్ ట్రైన్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి. భారతదేశంలో అత్యంత లాభదాయకమైన రైలు ఏదో మీకు తెలుసా? చాలా మంది అనుకుంటారు శతాబ్ది ఎక్స్ప్రెస్ లేదా వందే భారత్ అని, కానీ అది నిజం కాదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి పెట్టిన రైలు అది. దాదాపు 6 లక్షల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చి భారతీయ రైల్వేకు సుమారు 176 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆ రైలు పేరు బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్. ఇది హజరత్ నిజాముద్దీన్ మరియు కేఎస్ఆర్ బెంగళూరు మధ్య నడుస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ లో జర్నీ చేశారా? కామెంట్ చేయండి. ఇండియన్ రైల్వేస్ లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అదే బే బ్రిడ్జ్. సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో 550 కోట్లతో నిర్మించారు దీనిని. సముద్రంపై నిర్మించిన ఈ వంతెన పొడవు 2.2 కిలోమీటర్లు. భారతదేశంలోనే బేపై నిర్మించిన అతి పొడవైన వంతెన. అదే పంబన్ బ్రిడ్జ్. రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగాన్ని కలిపే పొడవైన వంతెన ఇది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు కూడా వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఇది. రీసెంట్ గా ఈ బ్రిడ్జ్ పై రామేశ్వరం వెళ్లే హై స్పీడ్ ట్రైల్ రన్ ను నిర్వహించారు. పాత పంబన్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరడంతో ఈ న్యూ బ్రిడ్జ్ నిర్మించారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది.